నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం. సెప్టెంబర్ 9 అనగానే మనకు తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి గుర్తుకొస్తుంది. ఈ 10 ఏళ్ళ నుంచి అది జరుపుకుంటాం. 2014 సెప్టెంబర్ 9 నుంచి కాళోజీ నారాయణరావు గారి 100వ అంటే శత జయంతి ఉత్సవం సందర్భంగా తెలంగాణ కొత్త రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ భాషా దినోత్సవాన్ని మొదలుపెట్టారు. అది కొనసాగుతుంది. ఇది 11వ తెలంగాణ భాషా దినోత్సవంగా ఇవాళ సెప్టెంబర్ 9 జరుపుకుంటున్నాం. కానీ అంతకుముందు సరిగ్గా 100 సంవత్సరాల క్రితం పుట్టి తెలంగాణ సమాజాన్ని ముఖ్యంగా సాహిత్యము ప్రజా ఉద్యమాలను ప్రభావితం చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి పుట్టినరోజు అది. కనుక అంత గొప్పగా జరుపుకుంటున్న దీని ప్రాశస్త్యము అట్లాగే కాళోజీ నారాయణరావు గారి సాహిత్య సేవల గురించి క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాళోజీ నారాయణరావు గారు పేరు చాలా చాంతాడంత పడుకుంటుంది. లక్ష్మీకాంత, కాళోజీ, రామ్జీ, నారాయణరావు అని చెప్పి. వారి అన్నగారు కూడా రామేశ్వరరావు గారు. ఇద్దరు అన్నదమ్ములు. రకంగా చెప్పాలంటే వారి అన్నగారి భుజాల మీద తన 6వ ఏట అంటే వారి తండ్రి చనిపోవడం వల్ల కాళోజీ నారాయణరావు తను రాసుకున్న నా గొడవలోనే మా అన్న భుజాల మీద ఎక్కి నేను ఆయన మరణించేదాకా ఆయన నన్ను మోసారు. అంటే ఆర్థికంగా, సామాజికంగా. కవిత ఎవరికి వాళ్ళకు ఇద్దరు కవులే అయినా ఉర్దూ కవిత్వంలో చాలా ఘనాపాటి అయిన వారి అన్నగారు రామేశ్వరరావు గారి మన భుజాల మీద పెరిగాను. ఆయన మరణించేదాకా ఆయన నన్ను మోశారు. నేను వారి భుజాల మీద ఎక్కడం గొప్పతనం కాదు, వారు నన్ను మోయడం, ఆయన చనిపోయేదాకా నన్ను మోయడం గొప్పతనం అన్నారు. ఆ రకంగా మరి కాళోజీ నారాయణరావు గారు అనగానే మనకు నా గొడవ గుర్తుకొస్తుంది. నా గొడవ అంటే ఆయన గొడవ కాదు, ప్రపంచం గొడవ. గతంలో శ్రీశ్రీ గారి మీద అట్లాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మీద ఒక జోకు చలామణిలో ఉంది. ఏమంటే ప్రపంచం బాధ అంతా శ్రీశ్రీది అయితే మరి తన బాధే ప్రపంచ బాధ అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావకవి అనుకునేవారని. అట్లా మరి నా గొడవ అంటే ఆయన గొడవ కాదు, కాళోజీ నారాయణరావు గారి గొడవ ప్రపంచం గొడవ, ప్రజల గొడవ, మనుషుల గొడవ. కనుక ఆ రకంగా వరంగల్ మాత్రమే కాకుండా తెలంగాణ సమాజాన్ని, ముఖ్యంగా తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసిన ఆయన తెలుగు భాష రాదంచు అంటే ఆంధ్రము రాదంచు సకిలించేందుకురా చావెందుకురా అని చెప్పి తెలుగు వారిని విమర్శిస్తూ ఆనాడే తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తిరుగుబాటు జెండా కేవలం భాషా పరంగా కాకుండా ఉద్యమ పరంగా కూడా నిజాం నవాబుని ఎదిరించి ఆనాడే నగర బహిష్కార శిక్షను అనుభవించారు. ఆ తర్వాత 2 సార్లు జైలుకి వెళ్ళారు కూడా. ముఖ్యంగా మన ఆర్థిక సంస్కరణ పితామహుడైన పివి నరసింహారావు గారికి కూడా సాహిత్యపరంగా మరి స్ఫూర్తినిచ్చిన వారు, అరే ఒరే అనుకునేంత చనువుగా ఉండేవారు వారు. కనుక కాళోజీ నారాయణరావు శిష్యుడిగా ఒక రకంగా చెప్పాలంటే వయసులో కొంచెం చిన్నవాడు. పివి నరసింహారావు గారు కూడా ఆయన అడుగుజాడలో నడిచాడు. ఉద్యమ సమయంలో మన పానుపర్తి సదాశివరావు గారు, అట్లాగే పివి నరసింహారావు గారు, మళ్ళీ అట్లా పల్లం దుర్గయ్య గారు, అట్లాగే దాశరథి సోదరులు వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసిన సందర్భంలో మడికొండ ఒక సాహిత్యపు కొండగా వెలిగింది. ఆనాడు కాజీపేట పక్కనే ఉన్న వరంగల్ నగరానికి ఆనుకొని, హన్మకొండ పట్టణానికి ఆనుకొని ఉన్న కాజీపేట త్రినగరి పక్కనే ఉన్న మడికొండను సాహిత్య శిఖరంగా తీర్చిదిద్దినారు ఆయన. సాహిత్యంలో అనేక శిఖరాలు చేరుకుని ప్రజాకవిగా అందడమే కాకుండా పివి నరసింహారావు గారి హయాంలోనే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు పద్మవిభూషణ్ అంటే దేశంలో 2వ అతి పెద్ద పురస్కారం, భారతరత్న తర్వాత పద్మవిభూషణ్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. ఆ రకంగా సాహిత్యంలో నా గొడవే కాదు, అనాకథల్లో చాలా ఆయన కథలు ప్రచురించబడినాయి. అనేక కథలు రాశారు. బాపు 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 అనే ఒక గాంధీ గారి గురించి రాశారు. ఆయన ఇజాలకు కట్టుబడని కవి అనొచ్చు. ఓ రకంగా చెప్పాలంటే ఏ ఇజానికి కట్టుబడి, ఓ రకంగా చెప్పాలంటే ప్రజా ఇజానికి కట్టుబడి ఉన్నాడు. ఆయన భాషాపరంగా బడి పలుకుల భాష కావాలా, పలుకుబడుల భాష కావాలంటే బడి పలుకుల భాష కాదు, పలుకుబడిలో భాష కావాలన్నారు. చాలామంది ఆంధ్రులు తెలంగాణ భాషను తక్కువ చేస్తూ ఇది తురకాంధ్రము అని వెక్కిరించినప్పుడు అసలు ఎవడరా మీరు అన్నది, మీరే తురకాంధ్రము అని చెప్పి దరఖాస్తులో తెలుగున్నదా, పేష్కార్లో తెలుగున్నదా అంటూ అనేక తనఖాలో తెలుగు, ముద్దాయిలో తెలుగున్నదా అంటూ అనేక ఉర్దూ పదాలు మీకు తెలియకుండానే మీరు వాడుతున్నారు. ఈ తెలుగు పదాలు కావివి, ఉర్దూ పదాలని మీరు తెలుగు అనుకొని వాడుతున్నారు. అట్లాగే మీరు ఇంగ్లీష్ పదాలు మిక్స్ చేస్తూ ఒక్క తెలుగు పదం లేకుండా కూడా మీరు
తెలుగు అనుకొని ఇంగ్లీష్ పదాలనే వాడుతున్నారని చెప్పి ఆంధ్రుల తెలంగాణ భాషను ధిక్కరించిన కించపరిచిన ఆంధ్రులను ఆయన తీవ్రంగా విమర్శించారు. అట్లా తెలంగాణ వారికి కూడా తెలుగు బాగానే వచ్చే అని హైకోర్టులో ఒక ఆంధ్ర అడ్వకేటు మాట్లాడినప్పుడు వెనక్కి తిరిగి తగిన జవాబు వారికి ఆయన మూడు తోడుకారు అంటారు కదా, ముఖం మీద కొట్టినట్టు ఆయన జవాబు కూడా ఇచ్చారు. ఆ రకంగా సాహిత్య సేవలో, ప్రజా పోరాటాల్లో ఆయన అటు ఆర్య సమాజు, ఇటు కాంగ్రెసు, ఇటు పక్కన మరి కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటాన్ని సమర్థించడమే కాకుండా వరంగల్ నగరానికే కాదు తెలంగాణ టోటల్ సమాజానికి ఆయన కవిగా, పోరాటకారునిగా, ఉద్యమకారునిగా ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా ధిక్కార స్వరం వినిపించడంలో ఆయన ఎవరికి తీసిపోరు. ఓ రకంగా చెప్ప పోతన్న పుట్టిగడ్డ అయిన పోతన్ననే రాజుకు నేను తన కవితా కన్యకును అమ్ముకోనున్నట్టే తాను కూడా ఏ ఇజాలకు కట్టుబడకుండా నిజాలను మాత్రమే రాస్తూ, ప్రభుత్వాలను ధిక్కరిస్తూ, ప్రభుత్వాల మెడలు వంచుతూ, ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరుస్తూ, ప్రజల వైపే ఉంటూ ప్రజా జీవితాన్ని మాత్రమే ఆయన అనుభవించారు. ప్రజల్లో బతికారు కూడా. ఆ 55 నుంచి 60 వరకు 1958 to 60 వరకు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ నీళ్ళలోనే మన జలగ వెంగళరావు గారు ఆనాడు ముఖ్యమంత్రితో పోటీ చేసి ఓడిపోయిన, ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే తనే నైతికంగా గెలిచారని వెలుగెత్తి చాటారు ఆయన. ఆ రకంగా ప్రజాకవిగా ముద్ర పడడంతో పాటు మరి ఆయన అనేక సంఘ మన విద్రోహ కార్యక్రమాలు బహిరంగంగానే అది ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని విమర్శించడమే కాకుండా సంఘానికి పనికొచ్చే అనేక సమస్యల పరిష్కారాన్ని కూడా ఆయన కృషి చేశారు. ముఖ్యంగా సాహిత్యంలో ఆయన అందుకొని శిఖరం లేదు. ఇవాళ పలుకుబడుల భాషను ముఖ్యంగా వ్యవహారిక భాషలో ముఖ్యంగా తెలంగాణ సోయితో ఆయన వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన పేరు మీద హెల్త్ యూనివర్సిటీ రావడమే కాకుండా వరంగల్లో దాంతోపాటు కాళోజీ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. కాళోజీ కళాకేంద్రాన్ని కూడా మరి ఆలస్యమైనా సరే ఇవాళ వాయిదా పడ్డా కూడా అతి త్వరలో తెలంగాణ ఐకాన్గా నిలిచిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి పేరు మీద ఒక భాషా నిలయాన్ని కూడా మనకు వరంగల్లో చూడబోతున్నాం. అట్లా ప్రజల్ని, అట్లాగే ఉద్యమాలని, ముఖ్యంగా తెలంగాణ భాషను, యాసను విక్రించిన వాడిని ముఖం మీద కొట్టినట్టు మాట్లాడుతూ ఆయన తన కవితల ద్వారా, అట్లాగే తన ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజలను, తెలంగాణ సమాజాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేశారు. వారి మృతికి అంటే వారు ఇవాళ 111 సంవత్సరాల క్రితం పుట్టినా కూడా వారు 111వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరొకసారి ఘనంగా మనం తెలంగాణ భాషా దినోత్సవం చేసుకుంటున్నాం. తెలంగాణ భాషలో ఉన్న మాధుర్యం ఇప్పటికే తెలుగు బతికుందంటే తెలుగులో ఎక్కువగా మనకు ఉర్దూ భాష పదాలు చేరినా కూడా వాటిలలో తెలంగాణ అచ్చమైన తెలుగు కూడా బతికుందని చెప్పి నిరూపించిన వ్యక్తి, మహానుభావుడు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా మనమే శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. అట్లాగే తెలంగాణ భాషా దినోత్సవాన్ని మరింత ఘనంగా జరుపుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. నమస్కారం.